దూరీకృత సీతార్తి, సీతామ్మవారి దుఃఖాన్ని నాశనం చేశాడు. ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి, లంకానగరం ప్రాసాదంలో మధ్యలో నిలబడి రామ వైభవం అనేటువంటి జెండా ఎగరేశాడు. అంతటితో అయిపోయిందా? దారిత దశముఖ కీర్తికి, వాడు వేల లక్షల సంవత్సరాల నుంచి సంపాదించుకున్న వాడి లంకని, వాడి కీర్తిని మసి చేశాడు. పురతో మమ పాతు హనుమతో ముక్తి, అటువంటి హనుమత్ ప్రభువు మమ్మల్ని ఎల్లవేళలా సదా రక్షించుగాక అని చెప్పారు. ఈ శ్లోకం శంకర్ల వారు చెప్పింది. అయ్యా, సీతమ్మ తల్లితో, లక్ష్మణస్వామితో, హనుమస్వామితో శ్రీరామచంద్ర ప్రభు అవాంగ్మానసగోచరుడైనటువంటి పరమాత్మ పోతన భక్తికి పండి పరవశించి పోతన ముందు సాక్షాత్కరిస్తున్నాడు. అది ఉపాసనా ఫలితం, ఉపాసనా ఫలం, ఉపాసనా బలం. అలాంటి స్థితి ఉండాలి. పోతన గారు పాలభాగంలో దర్శనం చేస్తున్నాడు. ఆయన కళ్ళు తెరవట్లేదు. ఎందుకు కళ్ళు తెరవలేదండి? కళ్ళు తెరిస్తే ఈ దృశ్యం పోతుందేమో అనుకుంటున్నాడు. ఆయన ఎదురుగా ఉన్నాడని ఆయన తెలియట్లా. ఇక్కడే మంచి వ్యాఖ్యానం చెప్పారు పెద్దలు. 6 నెలలు మధువనంలో 6 ఏళ్ల పిల్లవాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తే ఆ పిల్లవాడే ధ్రువకుమారుడు. పరమాత్మ ప్రత్యక్షమైనట్టండి. వాడికి హృదయాకాశంలో పరమాత్మ ప్రకాశిస్తున్నట్ట. వాడు అంతర్ముఖుడై పరమాత్మను చూస్తూ ఉంటే ఎదుట నాయనా ధ్రువ కళ్ళు తెరవరా అన్నట్ట. ఆ పసివాడు అనుకున్నట్ట కళ్ళు తెరిస్తే ఈ ఆకారం మాయమైపోతుందని వాడు కళ్ళు గట్టిగా మూసుకున్నట్ట. పరమాత్మ తను వచ్చాడు అన్న విషయం వాడికి చెప్పడానికి తన చేతిలో ఉన్నటువంటి పాంచజన్యం వాడి కపోలం మీద కొట్టాట. ఒరే అబ్బాయి, నేను అక్కడ లేని ఇక్కడ కూడా ఉన్నానురా, కళ్ళు తెరువు అన్నట్ట. కళ్ళు తెరిచినటువంటి వాడికి పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం కనపడ. 6 ఏళ్ల పిల్లవాడండి. తల్లి తండ్రి తొడ మీద కూర్చోవద్దని నెట్టితే పింతల్లి తల్లి చెప్పింది, ఈ తండ్రి ఏమిట్రా పిచ్చి కాకపోతే, ఇంతకుముందు ఎవడెవడికి తండ్రి ఎవడెవడికి కొడుకు, తండ్రిని కన్నా తండ్రి ఒకడున్నాడు రా, వాడి తొడ మీద కూర్చోవాలి ఆయన, అందుకు ప్రయత్నం చేయని చెప్పింది ఆవిడే తల్లి అంటే. ఇప్పటికి కూడా ఆ పదం శాశ్వతంగా ఉందే. ధ్రువుడి పదం శాశ్వతంగా ఉంది కదండి. పోతన గారు కూడా ఆ సమాధిని అనుభవిస్తూ కళ్ళు తెరవలేదు. హనుమత్ సీత లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి పోతన యొక్క హృదయ పుండరీకంలో అలా నిలబడి చక్కగా మందస్మిత వదనారవిందుడై దర్శనమిస్తున్నాడు పోతనకు.